యోబు గ్రంథం 20వ అధ్యాయం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. నాకు అవమానము కలుగచేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకుని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నిటికీ ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనపడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనపడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదురు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రము చేసుకునిరి, నోట దాని నుంచుకునిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించుదురు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొన జాలరు. వారు మింగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో ఉండువారికి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపు కొననయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకుంటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకారపూర్ణములగును. ఓదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్చన కనపడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.